కాంగ్రెస్ నాయకులను మినహాయించి అంటే కాంగ్రెస్ నాయకుల భూములకు సంబంధించి వాళ్ళ కబ్జాలను పక్కన పెట్టేసి కేవలం పేద ప్రజల ఇళ్ళనే కూల్పేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఎక్కువగా వస్తుంది. దీనిపైన ఏమంటారు అసలు? ఇది 100% రాంగ్ అండి. అసలు ఇదే చెప్తున్నాను కదా, మీరు అనే మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కి వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పన్నాగాలు ఇవి. వాళ్ళు చేసే ఇట్లాంటి దుష్ప్రచారాల వల్ల ప్రభుత్వం యొక్క పేరు నాశనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అన్నది దేనికోసం చేశారండి? ఇప్పుడు మన హైదరాబాద్లో మనం చూసుకుంటే గత 10 ఏళ్ళుగా ఎంతగానం డ్యామేజ్ చూసినాం మనం. ఎన్ని రోడ్స్ నష్టం చేసిర్రు, ఎన్ని చెట్లు కొట్టేసిర్రు, ఎన్ని భవనాలు కట్టిర్రు. అవన్నీ కూడా నిజంగా వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా? నేను సూటిగా అడుగుతున్నాను. నేను పర్మిషన్స్ ఉండే కట్టిర్రా అవి? ఇప్పుడు హైడ్రా రాగానే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది ప్రతిపక్షాలకి. ఏమనంటే అరే ఇప్పుడు మనము హైడ్రా వచ్చేసింది, మనం కబ్జాలు ఏమైతే చేసినామో అవి కూడా హైడ్రా గుంజుకుంటుంది, వాళ్ళ భయం తప్ప పేద ప్రజలకు ఎట్లాంటి భయం లేదు. మనము నీతిగా నిజాయితీగా ఉంటే మనకు భయం ఎందుకండి? నేను అడుగుతున్నా వాళ్ళని.